నువ్వు నేను ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మనసంతా నువ్వే. 19th October 2001 లో రిలీజ్ అయిన ఈ సినిమా విఎన్ ఆదిత్య గారు డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మన చైల్డ్హుడ్ డేస్ లో మన ఇంటెన్షన్స్ ఎంత ప్యూర్ గా ఉంటాయో ప్రేమ కూడా అంతే ప్యూర్ గా ఉంటదని సినిమా చెప్పింది. పేషెన్స్ అండ్ నమ్మకం కలిపితే మనసంతా నువ్వే. స్పెషల్ గా ఈ సినిమా మ్యూజిక్ గురించి మనం మాట్లాడాలి. ఆర్పి పట్నాయక్ గారు ఈ సినిమాలో 8 పాటలు కూడా చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఈ సినిమాలో పాటలు చాలా ఫేవరెట్ అయిపోయాయి. ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ చిన్ననాటి లవ్ స్టోరీ గురించి మాట్లాడితే ఇప్పటికీ కూడా మనం బ్యాక్ డ్రాప్ లో తూనేగా సాంగ్ వేసుకుంటాం. ఇందులో యాక్ట్ చేసింది ఉదయ్ కిరణ్ గారు. అప్పట్లో ఆయన ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ బాయ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆయన వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ పొందారు. మరి సినిమా విషయానికి వచ్చేస్తే మన వైజాగ్ దగ్గర ఉండే అరకు వ్యాలీలో ఓ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరు అను, అదేనండి అనుని ప్లే చేసింది మన రీమా సేన్ గారు. ఇంకొకరు చంటి, అదే మన హీరో ఉదయ్ కిరణ్ గారు. అను అయితే చాలా వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూతురు. చంటి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. చంటికి వాళ్ళ అమ్మే అమ్మా నాన్నై పెంచుతారు. చిన్నప్పుడు చంటి మరియు అను మంచి ఫ్రెండ్స్. అను వాళ్ళ నాన్నగారికి అను వెళ్లి చంటితో ఆడుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. బట్ వీళ్ళు సీక్రెట్ గా అయినా సరే ఆడుకుంటూ ఉండేవారు. అను వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వైజాగ్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. అను చంటికి ఒక మ్యూజికల్ అలారం క్లాక్ గిఫ్ట్ కింద ఇస్తుంది తను వెళ్లిపోయే ముందు. చంటి ఆ క్లాక్ ని చాలా భద్రంగా తన గుర్తుగా ఉంచుకుంటారు. అలా కొన్ని రోజులకి చంటి వాళ్ళ అమ్మగారు ఆరోగ్య సమస్యతో చనిపోతారు. ఆమె పోయినాక చంటి ట్రైన్ లో ప్యాసింజర్స్ కి బ్రేక్ఫాస్ట్ అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగిస్తారు. ఒక రోజు మోహన్ రావు, అదేనండి మన చంద్రమోహన్ గారు, వాళ్ళ ఫ్యామిలీతో ట్రైన్ లో ట్రావెల్ చేస్తుండగా ఒక ఇన్సిడెంట్ ద్వారా చంటి నిజాయితీకి మెచ్చుకుని వాళ్ళు తినని అడాప్ట్ చేసుకుని తనకి ఒక మంచి లైఫ్ ఇద్దామని ఫిక్స్ అవుతారు. ఆ రోజు నుంచి చంటి పేరు వేణు కింద మార్చేస్తారు. అండ్ వాళ్ళ పెద్ద కొడుకుగా చంటిని దత్తతకి తీసుకుంటారు. వేణు మోహన్ రావు గారు రన్ చేసే ఆడియో కేఫ్ ని చూసుకుంటూ ఉంటారు. అండ్ అను మలేషియాకి వెళ్లి తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసుకుంటది. తను ఎంత విదేశాలు వెళ్లినా తన చిన్ననాటి స్నేహితుడిని మాత్రం గుర్తు పెట్టుకుంటది. అను వాళ్ళ పేరెంట్స్ అను వాళ్ళ కజన్ ని పెళ్లి చేసుకోమని తన్ని ఫోర్స్ చేస్తారు. కానీ ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తుంది. అండ్ అలానే వాళ్ళ కజన్ తో చెప్తది, నాకు నా చిన్ననాటి స్నేహితుడంటే ఇంకా ఇష్టం. ఏదో రోజు తను నేను కలుస్తానన్న ఒక చిన్న నమ్మకం ఉంది. నువ్వు ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తుంది. ఎలా అయినా తన చిన్ననాటి స్నేహితుడిని కలవాలి అని చెప్పేసి అను ఇండియా వస్తుంది. కానీ సమ్హౌ షీ ఫెయిల్స్ టు మీట్ హిమ్. ఎలా అయినా తన చిన్ననాటి స్నేహితుడిని పట్టుకోవాలన్న ప్రయత్నంతో అను ఒక మ్యాగజైన్ లో తన చిన్ననాటి ఫ్రెండ్షిప్ అంతా కూడా ఒక సీరియల్ రూపంలో రాస్తూ వస్తుంది. ఆ మ్యాగజైన్ యొక్క ఎడిటర్ ని కలిసి అది తన ఓన్ స్టోరీ అని చెప్పి ఒప్పిస్తుంది. ఆ స్టోరీకి పేరు మనసంతా నువ్వే అని పెడుతుంది. ఆ ఎడిటర్ ఆ స్టోరీని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. కాకపోతే ఇక్కడ తన పేరు అను అని కాకుండా తన పెన్ నేమ్ రేణు అని పెడుతుంది. వేణు వాళ్ళ చెల్లి ఇది చదువుతూ ఆ సీరియల్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. తను ఎప్పుడు వాళ్ళ అన్నయ్య వేణుకి చెప్తూ ఉంటుంది, అరే నువ్వు ఎలా అయినా సరే ఈ రేణు ఎవరో తెలుసుకుని ఇంటికి తీసుకురారా ప్లీజ్ అని చెప్పి. ఒక రోజు ఒక ఈవెంట్ లో రేణు గెస్ట్ కింద ఒక స్టేజ్ షోకి వెళ్తుంది. సో అక్కడ వేణు తన చిన్ననాటి లవ్ స్టోరీ గురించి అండ్ తన ఫ్రెండ్ అను గురించి రివీల్ చేస్తాడు. రేణు అది విని చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఫైనల్ గా తనని నేను కలిసాను అన్న ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు తనలో. కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్. రేణు ఎవరో అనేది వేణుకి ఇంకా రివీల్ చేయదు. తను అను కాదు రేణు అన్నట్టుగానే తన ఒక సీరియల్ కి రచయిత మనసంతా నువ్వే సీరియల్ నాదే అన్నట్టు పరిచయం అవుతుంది. వేణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్ గా వాళ్ళ సిస్టర్ కి సర్ప్రైజ్ చేయొచ్చు అని చెప్పి అను
వేణు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అండ్ షీ బికమ్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్. తను ఎవరో తన ఐడెంటిటీ ఏమీ రివీల్ చేయకుండా వేణుని ఆట పట్టిస్తూ ఉంటుంది. అండ్ తను చాలా చాలా దగ్గరగా వేణు అనుని ఎంత ప్రేమిస్తున్నాడో చూస్తుంది. ఒకరోజు అనుకోకుండా వేణు అను రాసిన సీరియల్ అంతా చదువుతాడు అండ్ హీ డిస్కవర్స్ అను ఎవరో కాదు తన చిన్ననాటి స్నేహితురాలే అని చెప్పి తనని ఒక సర్ప్రైజ్ విజిట్ కి రమ్మంటాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ అను వాళ్ళ ఫాదర్ వచ్చి అనుకి మినిస్టర్ కొడుక్కి పెళ్లి కాబోతుంది, నువ్వు మా అమ్మాయిని మర్చిపో అని చెప్పేసి వేణుకి ఒక చిన్న వార్నింగ్ ఇస్తాడు. నువ్వు గనక మర్చిపోకపోతే మీ చెల్లి పెళ్లి నాశనం చేసేస్తాను అని చెప్పేసి అంటాడు. వేణు వాళ్ళ చెల్లిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నాన్న చెప్పిన దానికి అంగీకరిస్తారు. అండ్ తను అనుకి అబద్ధాలు చెప్తాడు. నేను ఒక అమ్మాయి రేణు అని చూశాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను తనతో ప్రేమలో పడిపోయాను, నేను అను కొరకై ఇక వేచి చూడను అని చెప్పేసి అంటాడు. అను చాలా బాధగా షాక్ లో ఉండిపోతుంది. తర్వాత ఏమైంది, వేణు వాళ్ళ సిస్టర్ కి పెళ్ళయిందా లేకపోతే మధ్యలో ఆగిపోయిందా, వేణు ఎటువంటి స్టెప్ తీసుకున్నాడు, అనుకి నిజం తెలిసిందా వేణుకి అను ఎవరో తెలుసు అని, వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారా లేదా, అసలు ఈ స్టోరీ అంతా కూడా మనం ఒకసారి సినిమా చూసి తెలుసుకుందాం. సో మరి ఇవాళ నువ్వు నేను సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యూట్ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే.